ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. పరిస్థితి ఏర్పడింది. కారణం కాశ్మీర్లో ఉన్నటువంటి అత్యంత పర్యాటక ప్రాంతమైనటువంటి పాల్గామా అనే ఒక సుందర ప్రదేశంలో శుభం తెలియని అమాయకులు, సాధారణ భారతదేశ పౌరులు పర్యటనకి అక్కడికి వెళితే నీచంగా అక్కడ మరీ లింగం చూసి హిందువా ముస్లిమా అని చెప్పి హిందువుల్ని 28 మందిని అతి దారుణంగా కాల్చి చంపటం చాలా హేయమైన పని. దీన్ని భారతదేశంలో ఉండే హిందూ ముస్లిం క్రైస్తవ అనే విభేదం లేకుండా ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఒక్కసారి మనం చరిత్ర చూసుకున్నట్లయితే 1947 నుంచి 1999 దాకా భారత్ కి పాక్ కి 6 సార్లు యుద్ధం జరిగింది. ఈ 6 సార్లు కూడా పాకిస్తాన్ ఓటమి కలిసింది. 6 సార్లు విజయ పరంపర భారత్ చేతికిచ్చుకుంది. మళ్ళీ కూడా యుద్ధమే కనుక జరిగితే మనదే పై చేయకుంది. భారతదేశం దెబ్బకి పాకిస్తాన్ అతలాకుతలం అవుతుంది. అలాగే ఈరోజు సింధు నదిని ప్రవాహం మోడీ గారు ఆపేయటం ఎంతో హర్షణీయం. సింధు నది లేకపోతే పాకిస్తాన్ లో ఈరోజు ఏంటంటే మంచినీళ్ళు తాగే పరిస్థితి లేదు. ఈ దేశం మేము పెట్టిన భిక్ష పెట్టించుకున్న మీకే అంతుంటే భిక్షం వేసిన మాకెంత ఉండాలి. సనాతన ధర్మాన్ని గౌరవించే ప్రతి ఒక్కడు, ఇస్లాం నమ్మే ప్రతి ఒక్కడు, బైబుల్ నమ్మే ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క మతం కూడా మతం ఉద్దేశమే అన్ని మతాలు సమ్మతంగా ఉండాలి, మానవత్వాన్ని మంచికి ముందుకు తీసుకెళ్లాలని ప్రబోధించే తత్వం కలిగిన వ్యక్తులు. అయినప్పటికీ దీన్ని మీరు విస్మరించి ఇస్లాం పేరుతో మీరు చేస్తున్న దాడుల్ని భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. సిగ్గు లజ్జ లేకుండా పర్యాటక ప్రాంతంలో వచ్చిన యాత్రికులపై మీరు చేసిన దాడుల్ని ఈరోజు యావత్ భారత్ కాదు యావత్ ప్రపంచం కూడా మీకు బుద్ధి చెప్తుందని ముక్త కంఠంతో తెలియజేసుకుంటూ మరొక్కసారి కూడా యుద్ధమే గనక అనివార్యమైతే భారత్ దెబ్బకు పాకిస్తాన్ అతలాకుతం అవుతుంది. పాకిస్తాన్ దేశమే ప్రపంచ పటంలో లేకుండా పోతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.